మున్సిపల్ పరిధిలోని ఐన్ అగ్రోవెట్ ప్రొడక్ట్స్ లో తనిఖీలను నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ఐన్ అగ్రోవెట్ ప్రొడక్ట్స్ లో తనిఖీలు నిర్వహించిన పీసీబీ అధికారులు. తనిఖీలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గతంలో దీనికి సంబంధించి ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు. గత ఫిబ్రవరిలో పీసీబీ అధికారులు కొన్ని కండిషన్స్ తో ఈ కంపెనీని ఓపెన్ చేయడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత వారం రోజుల క్రితం అగ్రోవెట్ ప్రొడక్ట్స్ పై ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో స్థానిక ఆర్డీఓతో కలిసి ఈ కంపెనీలో తనిఖీలు నిర్వహించామన్నారు. తనిఖీల్లో భాగంగా కూలింగ్ చేసే మిషన్ చెడిపోవడంతో దుర్వాసన అనేది వెదజల్లుతుందన్నారు. ఈ కంపెనీలో వుడ్ వాడకూడదు, కానీ అగ్రోవెట్ కంపెనీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్నారు. మా తనిఖీల్లో భాగంగా ఈ విషయాలు అన్నింటినీ రాష్ట్ర పీసీబీ ట్రాన్స్పోర్ట్ కమిటీకి నివేదికలు అందజేయడం జరిగిందన్నారు. ఈ నివేదిక అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. ఓకే, ఇక్కడ లోకల్గా కంప్లైంట్స్ ఉన్నాయి, ప్లస్ ఆర్డీఓ గారు వచ్చాము. ఇప్పుడు ఈ రిపోర్ట్ని మేము మా హెడ్ ఆఫీస్ పంపిస్తామండి. హెడ్ ఆఫీస్లో టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ముందుకు వెళ్తుంది. అక్కడ మా సెక్రటరీ గారు ఉంటారు, ఐఎస్ ఆఫీసర్, ఒక ఎక్స్టర్నల్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రివ్యూ చేసి ఫర్దర్గా వీళ్ళకి పర్మిషన్ ఎక్స్చేంజ్ చేయాలన్నా వద్దా అని డిసైడ్ చేస్తుంది. ఓకే, ఓకే. సో ఇప్పుడు మేము చూసింది ఏంటంటే వీళ్ళకి యాక్చువల్గా కుక్కర్లో కుక్ చేసిన ఈటీపీ దగ్గర మాకు బాగా స్మెల్ అనిపించింది, ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఓకే, ఆ శాంపుల్ తీసినాము. అవేర్నెస్ రిపోర్ట్స్ వచ్చాక అదే రిపోర్ట్ చేస్తాము. ఓకే, డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఫిబ్రవరి డైరెక్షన్ ఇచ్చినప్పుడు స్క్రబ్బర్ పెట్టమని చెప్పినాం, ఓడర్ రాకుండా, స్మెల్ రాకుండా. వీళ్ళకి యాక్చువల్గా ఏమున్నాయి, కండెన్సర్స్ ఉన్నాయి, ప్లస్ బయోఫిల్టర్ ఉంది. దానికి కూడా ఒక స్క్రబ్బర్ పెట్టమని చెప్పినాం, ఆ స్క్రబ్బర్ పెట్టలేదు. ప్లస్ ఈరోజు ప్లాంట్ కూడా ఆపరేషన్ లేదు, ఆపరేషన్ ఉంటే బాగా కనపడేది. స్మెల్ ఉండకూడదని డైరెక్షన్ ఉంది. ఇప్పుడు స్మెల్ ఉంది, అంటే ప్లాంట్ ఆపరేషన్ లేనప్పుడు స్మెల్ ఉంది. ప్లస్ వీళ్ళకు లాస్ట్ టైం మేము డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఒక 10 లక్షల బ్యాంక్ గ్యారంటీ కంప్లైంట్ ఇప్పుడే వచ్చింది, గతం కూడా వచ్చింది. అది వస్తేనే కదా లాస్ట్ టైం క్లోజ్ చేసినప్పుడు క్లోజ్ అయింది. మరి మళ్ళీ రీఓపెన్ పర్మిషన్ వస్తేనే చేసినా వాళ్ళంతా టెంపరీ లొకేషన్ మళ్ళీ పర్మిషన్ టెంపరీ ఇచ్చారు, CFO టెన్నిస్ ఇచ్చిండ్రు. తర్వాత నేను చూసి చెప్తానండి. తర్వాత వుడ్ వాడొద్దన్నాము, వుడ్ వాడుతున్నారు. ఇంకా తర్వాత వీళ్ళకు బాయిలర్కి స్టాక్ ఉంది, స్టాక్కి మేము మానిటర్ చేయడానికి ఒక హోల్ పోర్టోల్ అంటారు, పోర్టోల్ ఉండాలి, అది లేదు చేయడానికి. తర్వాత అక్కడ బాయిలర్ బ్లోడ్ సంప్ ఒకటి ఉంది, ఆ సంపుల స్మెల్ వచ్చే వాటర్ ఉంది, అది శాంపుల్ తీసినాము. లాస్ట్ ఇప్పుడు వచ్చాక అది కూడా రాస్తాము. ఇది అండి, ఇది మా అబ్జర్వేషన్స్. ముందు చెప్పడానికి ఏం అడిగి ఉందా ఇప్పుడు మేమేంది ఈ రిపోర్ట్ని మా టాస్క్ ఫోర్స్ పంపించాలి, హెడ్ ఆఫీస్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది, అక్కడ పంపించాలి. ఆ రిపోర్ట్ కమిటీకి పోతుంది, థర్డ్ పార్టీ కమిటీ ఉంటుంది, దాని హెడ్ ఐఎస్ ఆఫీసర్ పెట్టి అడుగు, వీళ్ళని అడిగితే వాళ్ళని అడుగుతారు, అలాంటి కమిటీ డెసిషన్ తీసుకుంటారు. నాకు అది కాబట్టి నాకు ఉండదు, రిపోర్ట్ రాస్తాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.